జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టే వార్త ఇది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాడేపల్లి కొట్టలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోయాడు. అసలు ఇంతకీ అమిత్ షా ఏమన్నాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా, అసలు అమిత్ షా ఎందుకు ఇలా అన్నాడు, ఏమన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సరే, గత 4 సంవత్సరాల 11 నెలలుగా కేంద్రంతో వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నట్టే, అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నట్టే, చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు కూడా కేంద్రమే నాకు సహకరించిందని విష ప్రచారం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయితే దీన్ని అప్పుడే అమిత్ షా గారు ఖండించడం జరిగింది, లోకేష్ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే వైసీపీ ఏదైతే జరగకూడదని కోరుకుందో, తెలుగుదేశం జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కలవకూడదు అని కోరుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి కాబట్టి, కేంద్రం తలుచుకుంటే ఒక్క రోజులో ఇతను జైలు పాలవుతాడు కాబట్టి, ఇతని పార్టీ అనేది ఉండకుండా పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది జరగకూడదు అని కోరుకున్నాడు. కానీ అతను ఊహించినటువంటి విధంగా కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. సరే, కూటమికి అది ప్లస్సా మైనస్సా ఇవన్నీ ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు. అయితే అమిత్ షా గారి సహకారం జగన్మోహన్ రెడ్డికి ఉందని, నెల నెల అతనికి పేమెంట్ పంపిస్తాడని వైసీపీ వాళ్ళు విషప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అమిత్ షా గారు కొన్ని మాటలు సూటిగా అడిగాడు. అసలు ఈ పొత్తెందుకు పెట్టుకున్నామంటే అని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో గూండాగిరిని అంతం చేయడానికి, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని అంతం చేయడానికి, ఈ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడానికి, ఈ రాష్ట్రానికి పోలవరాన్ని పూర్తి చేయడానికి, అమరావతి రాజధానిని నిర్మించడానికి, ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని మహిళలను మోసం చేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో తిరుమల పవిత్రత లేకుండా చేస్తున్నాడు. ఆ తిరుమల పవిత్రని కాపాడటానికి వాళ్ళ కూటమి కృషి చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, కేంద్రంలో మోడీ గారిని గెలిపిస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే 2 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి భూమాఫియాని, అరాచకాన్ని, దోపిడీని, అవినీతిని ఆయన ప్రశ్నించడం జరిగింది. సిగ్గులేనటువంటి సజ్జల బుద్ధి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి పొత్తులో ఉన్నప్పుడుగా మాట్లాడాడు. అరే పొట్టుగడ, ఒరే పశువా, ఒరే సజ్జల బానిసా, నా బానిసా, ఎందుకంటే మేం కట్టే పన్ను నుంచి జీతం తీసుకునే జీతగాడివరా నువ్వు ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ తరఫున ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? లఫాట్ ఎవడరా నువ్వు? 5 సంవత్సరాలుగా అక్రమ కేసులు పెట్టించావు. నువ్వు ఈ రాష్ట్రం విడిచి పారిపోతావు. నువ్వు అంటావు, నీకు దమ్ముంటే, నీకు మగతనం ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడినట్టు అమిత్ షా గారిని మాట్లాడరా. నువ్వు కానీ, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ ఒక్క మాట ప్రశ్నించండి. మీ అవినీతిని ప్రశ్నించాడు, మీ గుండాగిరిని ప్రశ్నించాడు, మీ దందాలను ప్రశ్నించాడు, మీ చెత్తగంటతనాన్ని ప్రశ్నించాడు, మీ అసమర్థతను ప్రశ్నించాడు. ఇవాళ దానికి మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, తాడేపల్లి కొట్టలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అతనికి ఊడిగం చేసేటువంటి జీతగాడు పెద్ద పాలేరు ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మీకేమాత్రం మగతనం ఉంటే సమాధానం చెప్పండి. మీలో ఎవరికైనా ఇప్పుడు కూడా చంద్రబాబు అతని మరి టేస్ట్ మీ ఇద్దరికే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలా గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగాలేనట్టుంది. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు అని భజనేంద్ర స్వామి, నువ్వేం పీకావో చెప్పు, నువ్వు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే ఏరా దుర్మార్గుడా, నువ్వు కాదా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని నీ పక్కన కూర్చోబెట్టుకుంటుందా నువ్వు కాదా? అది కూడా చంద్రబాబు చెప్తే నీ చేపిస్తున్నావు నిచ్చుడా, ఏం మాట్లాడతావు చేతగానుడా? 5 రూపాయలకి పేదల కడుపుకు అన్నం నింపేటువంటి అన్నా క్యాంటీన్ తీసేసావు, అది కూడా చంద్రబాబు గారు తీసేయమంటే తీసేవారా నిచ్చుడా? చెప్పు. మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, చేయలా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు వద్దంటే చేయలేదురా దుర్మార్గుడా నువ్వు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు వద్దంటే చేయలేదా దౌర్భాగ్యుడా? అడుగుతా సూటిగా, దమ్ముంటే సమాధానం చెప్పండి. ఇవాళ చేతగాక చేవలేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల ఆస్తులు దోచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, దాని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏవన్నంట, లోకేష్ గారు ఏటు అంట, వాళ్ళిద్దరి మీద కేసులు పెడతారు. నీ డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 5దో 10దో పెట్టాలి. నువ్వు ఏవనగా ఉన్నావు కాబట్టి ఆయన్ని ఏవనగా చేయాలి అనుకుంటున్నావు. నువ్వు మా ధనాన్ని, ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గుడిగా 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నావు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమంగా కేసులో పెట్టి ₹1 అవినీతి జరిగినట్టు నిరూపించగలిగావా? ఇవాళ అమిత్ షా గారు మాట్లాడుతుంటే తాడేపల్లి కోటలో ప్యాలెస్ పెళ్లికి నోట్లో నుంచి మాట రావట్లా. అరే బ్యాండేజ్ బబ్లో, నువ్వు మగాడివైతే, నీకు మగతనం ఉంటే, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం అంటే, నువ్వు రాయలసీమోడు అయితే, నువ్వు పులివెందుల బిడ్డవైతే అమిత్ షా గారికి సమాధానం చెప్పు.
అమిత్ షా గారిని విమర్శించు, మోడీ గారికి సమాధానం చెప్పు, మోడీ గారిని విమర్శించో. చేతగాని బానిస 5 సంవత్సరాలు కేంద్రంలో వాళ్ళు ఆడమన్నట్టుగా ఆడి వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇవాళ సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చేతగానోడా నిన్ను బీజేపీ నాయకుడు ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేక, వాళ్ళని విమర్శించలేక, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆయన అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నావంటే నీ ఓటమి ఖాయమైపోయింది.